ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ఏదైనా దేవుని వాగ్దానము 1వ దిన వృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనము. నీవు నన్ను ఆశీర్వదించి నాకు కీడు రాకుండా నన్ను తప్పించుము. అవును దేవునికి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో నీవు వేకువజామున లేచిన వెంటనే ఆయన సన్నిధిలో శిరస్సు వంచి మోకరించి, ప్రభువా ఈ దినము నా దైనందిన జీవితమును ప్రారంభించుచున్నాను, నా దినచర్యను ప్రారంభించుచున్నాను. నేను గృహంలోనికి వెలుపటికి వెళ్ళినప్పుడు, వెలుపటి నుంచి గృహంలోనికి వచ్చినప్పుడు నీ కంచే కాపుదలను దయచేయని ప్రభా, ఏ కీడు రాకుండా నన్ను కాపాడే ప్రభును ప్రార్థించగలిగితే ఆయన నీకు కాపుదలు దయచేస్తానని ఈ దినము నీతో మాట్లాడుతున్నారు. అలాగునని మరి తినే ఆహారం పీల్చేగాలి, త్రాగే నీరులు ఎటువంటి అనారోగ్యములు కలగకుండా, వాతావరణ కీడుల వలన ఎటువంటి శరీర బలహీనతలు రాకుండా, ఎటువంటి కీడులు నీకు కానీ నీ కుటుంబం కానీ నీ శరీరానికి కలగకుండా నిన్ను కాచి కాపాడుతానని ఆయన ఈ దినము నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాను. అయితే సహోదరుడా, నీవు వేకువజామున లేచిన వెంటనే ఆయన సన్నిధిలో కొండతో నీళ్లు కృమ్మరించినట్లు నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థించగలిగితే సమస్తమైన కీడుల నుండి ఆయన నిన్ను తప్పిస్తానని ఇదని వాగ్దానం ద్వారా నీతో మాట్లాడుతున్నారు. ఆమెన్. ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వచనములకు కారణభూతుడు మా యేసు ప్రభువా, నీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు, నీ సుందరమైన నామానికి లెక్కలేని వందనాలు. ఈ ఉదయకాల సమయంలో వాగ్దానమును చూచిన వాగ్దానమును విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ కీడు రాకుండా వారిని తప్పించండి. యేసు క్రీస్తు మహిమార్థమైన నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమెన్.